కర్నూలు జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా మహిళలు భారీ ఎత్తున ఆలయాలకు పోటెత్తారు. ప్రధానంగా శివాలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసమని దీపాలు వెలిగించి పూజలు చేస్తే పాపాలు తొలగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. పురస్కరించుకొని అశేష భక్తజనం దేవాలయాల్లో దీపాలు వేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే కార్తీక మాసం సందర్భంగా ఆవులైతే దీపాలు వేస్తే పుణ్యాలు వస్తాయి, పాపాలు పోతాయని ప్రజలకు భక్తులకు అపారమైన నమ్మకం. ప్రస్తుతం మనము ఎస్సీ కెనాల్ పక్కన ఉన్న ఒక దేవాలయం ఉన్నాం. అంటే ఇక్కడ భక్తులు కూడా ధూపదీప నైవేద్యం సమర్పించి శివుడు అదేవిధంగా విష్ణువు ఈ దేవతామూర్తులకు తమ నైవేద్యము తమ మొక్కుబడులు చెల్లించుకుంటున్న పరిస్థితి. అయితే కార్తీక మాసంలో అంటే కార్తీక మాస స్నానాలు కావచ్చు లేదా కార్తీక మాస దీపాలు కావచ్చు, ప్రధానంగా చెన్నకేశవులు శివుడు విష్ణువుకు పవిత్రమైన మాసం ఇది. ఈ మాసంలో దీపాలు పెట్టి దీపాలు వెలిగిస్తే తమ జీవితాలు కూడా ఎంతో వెలుగుతాయని భక్తులకు అపారమైన నమ్మకము. అదేవిధంగా ఫల పుష్పములతో ఏదైతే దేవుడికి సమర్పించి అంటే కుటుంబంతో పాటు అందరూ కూడా చిన్న పెద్ద ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకొని స్వామివారికి పూజలు చేస్తున్న పరిస్థితులు. అంటే ప్రధానంగా ఏదైతే ఎర్లీ మార్నింగ్ కార్తీక మాస స్నానాలు నదిలో స్నానం ఆచరించడం, అదేవిధంగా ఏదైతే ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం, ఇలా అనేక రకాలుగా ఈ కార్తీక మాసంలో చేస్తారు. అంటే శివుడు అదేవిధంగా విష్ణువుకు పవిత్రమైన మాసం ఇది. ఏదైతే వాళ్ళకి చాలా అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఈ విధంగా హిందూ భక్తులు తమ పూజలు చేస్తూ తమ మొక్కుబడులు తీర్చుకుంటున్న పరిస్థితి. మరి ఈ కార్తీక మాసం సంబంధించి అంటే అనేక విధాలుగా ఏదైతే శివుని కొలిచే భక్తులు అంటే ఈ సందర్భంగా శివునికి ప్రార్థిస్తే తమ పాపాలన్నీ పోయి పుణ్యాలు వస్తాయని, అదేవిధంగా ఏదైతే ఈ కార్తీక మాసం పురస్కరించుకొని ఏకాదశి కావచ్చు లేదా కార్తీక మాస సోమవారాలు కావచ్చు లేదా కార్తీక పూర్ణమి కావచ్చు, ఇవన్నీ కూడా పవిత్రమైన దినాలుగా భావించి అశేష జనం ఇక్కడ దీపాలు వెలిగిస్తూ అంటే కోటి దీపోత్సవం, లక్ష దీపోత్సవం భక్తులు వివిధ రకాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అంటే ఇలా చేయడం మూలంగా అంటే అనాదిగా వస్తున్న శాస్త్రీయంగా ఈ కార్తీక మాసానికి ఒక బలమైన ఆధారము లేదా బలమైన ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రకారమే భక్తులందరూ కూడా అత్యంత ప్రీతిపాత్రమైన శివుని కొలవడానికి, శివుడు అంటేనే బోళశంకరుడు, అంటే భక్తుడు ఏది కూడా అంటే భక్తి శ్రద్ధలతో అడిగితే ఆ విధంగా కొలుస్తున్న పరిస్థితులు. అమ్మ కార్తీక మాసం పూజలు ప్రత్యేకమైనవి. కార్తీక మాసం పూజలు చేస్తే అంటే భక్తులు తమ దేవుడు ఈ సందర్భంగా పూజిస్తే మంచి జరుగుతుంది, కుటుంబం అంతా బాగుంటుంది అనే ఒక నమ్మకం ఉంది. మరి దేవుని ఏం కోరుకున్నారు, ఏం పూజ చేశారు? అందరం సంతోషంగా ఉండాలా, ప్రజలందరూ బాగుండాలా, అక్కడ ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంటాయి, అవన్నీ కాకూడదు, అందరం సంతోషంగా ఉండాలా, దేవుడి దయ మన మీద ఉండాలి అందరి మీద అని కోరుకుంటున్నాం. అంత పూర్ణం రోజు అంటే ఈ రోజు పౌర్ణమి రోజు పూజలు చేస్తే ఇంకా ఫలితం ఉంటుంది, ఖచ్చితంగా విశేషంగా ఫలితం ఉంటుంది. లక్ష్మీనారాయణని కొల్చాలి, శివుని కొల్చాలి, క్షేమంగా దేవుడు అందరినీ చూస్తారు, కోరుకుంటారు. అంతేనా? కార్తీక మాసం దీపాలు వేస్తారు, మంచిగా దీపం పెడితే పెడతారు. దాని కొరకు ఆవునైతే పెట్టాలంటారు కదా, అది ఆవుని పిండి దీపము, ఆవు నెయ్యి పెట్టచ్చు, ఆవు నెయ్యితోనే పెట్టచ్చు, మంచిది కోరుకుంటాం. ఇక్కడ అంటే ఈ సందర్భంగా విశేషంగా ఆవునైతే దీపాలు పెట్టి లేదా నది స్నానాలు ప్రీతికరమైంది కాబట్టి ఆవు నెయ్యితో దీపం పెడతారు. కార్తీక మాసం అంతా ఆవు నెయ్యితో పెడితే మంచిది, అన్ని శుభాలే జరుగుతాయి, శుభాలే మంచి జరుగుతాయి, మనం కోరుకున్నదన్నీ జరుగుతుంది. అందుకు దేవునికి ప్రార్థిస్తారు. కార్తీక పౌర్ణమి నది స్నానము లేదా కాలువ స్నానం చేస్తే మంచిది అంటారు. మంచిది. ఈ రోజు కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు కాబట్టి శివునికి ఆరాధించి భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి రోజు మనస్ఫూర్తిగా దేవునికి చేయాలనుకుంటున్నాం. ఈ రోజు తెల్లవారుజామున అందరూ లేచి కార్తీక స్నానాలు చేసి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నాము. ప్రతి అర్చక స్వాములు
అయ్యవారు ఉన్నారు, అయ్యవారిని కనుక్కుందాము. ఈ కార్తీక మాసము, ఈ దీపారాధన లేదా నది స్నానాలు వీటి ప్రత్యేకత ఏంటి, స్వామివారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి స్వామి, కార్తీక మాసంలో మహిళలు ఎక్కువ దీపాలు పెడతారు, అర్లీ మార్నింగ్ నది స్నానాలు చేస్తారు లేదా కాలువ స్నానాలు చేస్తారు, విశేషం ఏంటి? నదీ స్నానం చేయడం వల్ల మనం చేసుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రక్షాళన అవుతాయని చెప్పి పూర్వం నుంచి జనాల యొక్క ప్రగాఢ నమ్మకము. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ధాత్రి నారాయణ పూజ అంటే ఉసిరిక చెట్టుకు పూజ చేస్తాం. ఉసిరిక పుట్టకు పూజ చేయడం వల్ల వచ్చి ఊరికే పూలు అక్షంతలు వేసి దండం పెట్టుకుని తిరగడం కాకుండా దీపం వెలిగించి ఆ దీపానికి ఇంత అక్షంతలు వేసి త్ర్యంబకాయ నమః అని కానీ ధాత్రి నారాయణ నమః అనుకొని కానీ అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని ఆ ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకున్నట్లయితే కనుక వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా మనం కార్తీక మాసంలోనే దీపారాధన చేస్తే పుణ్యం వస్తుంది, మిగతా రోజులలో దీపారాధన చేస్తే పుణ్యం రాదు అనేటువంటి నిబంధన ఏం లేదు. తెల్లవారుజామున ఎప్పుడు దీపారాధన చేసినా భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా అందరికీ ఉంటుంది. కాకపోతే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా స్వామివారి ప్రీతికరమైనటువంటిది కనుక ఈ యొక్క కార్తీక మాసంలో తెల్లవారుజాము స్నానములు ఆచరించి భక్తాదులందరూ కూడా శివకేశవులు అని అంటారు. అంటే ఈ కార్తీక మాసం శివుడికే కాదు కేశవుడికి కూడా ముఖ్యమే కనుక శివకేశవులకు ఇద్దరికి కూడా ముఖ్యమే కనుక భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రధానంగా పుణ్యమ రోజు ఈ రోజు కనుక అందరూ కూడా విశేషంగా భగవంతుని దర్శించుకొని వారి వారి స్తోత్రములు నామాలు వారికి తెలిసిన విధంగా స్వామివారిని వేడుకుంటారు. కనుక భక్తుల యొక్క కోరిక మేరకు భగవంతుడు కూడా కొంగు బంగారే వారి యొక్క కోరిక నెరవేరుస్తూ ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది. స్వామిని అంటే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఏదైతే కార్తీక మాసము శివుడికి విష్ణువుకి ప్రీతిపాత్రమైన మాసము, ఈ మాసంలో ఏదైనా దీపాలు వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసినట్టయితే లక్ష్మి కటాక్షం వస్తూ ఉంది. అదేవిధంగా అప్పులు సాధక బాధలు ఇవన్నీ కూడా పోతాయి. అదేవిధంగా చేసిన పాపాలు పోయి పుణ్యాలు వస్తాయని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.